విద్యార్థుల కొరత 2011 జనగణన ప్రకారం తెలంగాణలో అక్షరసత్య 66.46%, జాతీయ సగటు 74%తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని 1213 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ స్కూళ్లలో దాదాపు 1300 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఏకోపాధ్యాయ స్కూళ్లు, 2 టీచర్లు పనిచేసే పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రవేశాలు లేకపోవడంతో ఈ స్కూళ్లలో పనిచేసే అధ్యాపకులను సమీప పాఠశాలలకు డిప్యుటేషన్ పై పంపాల్సి వచ్చింది. అంతేకాదు మొత్తం 30,023 ప్రభుత్వ స్కూళ్లలో 13,364 పాఠశాలలలో 50% కంటే తక్కువ ప్రవేశాలు జరగడం ప్రభుత్వ విద్య దయనీయ స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో 5,821 స్కూళ్లలో సింగిల్ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు 2024-25కు సమర్పించిన నివేదికల్లో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలో 9.4 బాలల టాయిలెట్లు, 5% బాలికల టాయిలెట్లు, 15.45 CWSN టాయిలెట్ల నిర్మాణం పెండింగ్ లో ఉన్నాయి. 18% పాఠశాలలకు సమగ్ర ప్రయోగశాల సదుపాయం లేదు. 11.7% స్కూళ్లు ICT ల్యాబ్లు లేవు. 71% స్కూళ్లకు స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్లు లేకుండానే పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద 1907 కోట్లను ఖర్చు చేసేందుకు ఆమోదం తెలుపగా ఇందులో కేంద్రం వాటా 1148 కోట్లు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.